రాజమౌళి నుంచి సినిమా రిలీజ్ అయ్యి 2.5 ఏళ్లు దాటింది. ఈగ రిలీజ్ అయిన నాటి నుంచి జక్కన నుంచి ఇదే విధానంలో సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఈగ బాహుబలి మధ్య 3 ఏళ్ళు అయితే గ్యాప్ ఉంది. బాహుబలి బిగినింగ్ కన్క్లూజన్ మధ్య 2 ఏళ్ళ గ్యాప్ ఉంది. కన్క్లూజన్ RRR మధ్య ఏకంగా 5 ఏళ్ళ గ్యాప్ ఉంది. సాధారణంగా ఇంత గ్యాప్ వచ్చిందంటే అలాంటి డైరెక్టర్ గురించి నెట్టింట పెద్ద చర్చ ఉండదు. కానీ సినిమా రిలీజ్ అయిన కొంతకాలం వరకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ కిక్ అయితే తగ్గిపోతూ వస్తుంది. కానీ రాజమౌళి నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటారు. అందుకు కారణంగా పాన్ ఇండియాలో అతడికి ఉన్న ఇమేజే కారణం. అయితే నెట్టింట ఆయన నుంచి రిలీజ్ అయ్యే ఎగ్జైట్మెంట్ అంశాలు మరికొన్ని కారణంగా కనిపిస్తూ ఉంటాయి. RRR రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలైనా నెట్టింట సెర్చింగ్లో జక్కన్న ఎక్కడా వెనుకబడలేదు. ఏదో ఒక రూపంలో ఆయన సోషల్ మీడియాలో టచ్లోనే ఉంటుంటారు. అది సినిమా అప్డేట్స్ అవ్వచ్చు, లేదా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కావచ్చు, తన వ్యక్తిగత విషయాలు కావచ్చు. కారణం ఏదైనా కానీ ట్రెండింగ్లో ఉండడం అనేది ఆయనకే చెల్లింది. ఇటీవల తన ఫ్యామిలీకి సంబంధించిన పెళ్లి ఈవెంట్లో జక్కన్న ఏ రేంజ్లో స్టెప్లు వేశారో తెలిసిందే. ఆ వీడియోలన్నీ కూడా నెట్టింట్లో ట్రెండింగ్లో నిలిచాయి. అంతకుముందు భార్య రమాతో కలిసి మరో పాటకు కూడా డాన్స్ చేశారు. ఈ 2 వీడియోలు జనాలు చూసిన తర్వాత జక్కనలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. అలాగే RRR డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఏకంగా పాన్ వరల్డ్ కే కనెక్ట్ అవుతుంది. మరికొన్ని థియేటర్స్ తో పాటు OTTలోని ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయితే అవుతుంది. అటుపై రాజమౌళి గురించి చర్చ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దట్ ఈస్ రాజమౌళి.